బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకలకు ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, పలువురు అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ద్రౌపది ముర్ము జెండా ఊపి పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. వందేళ్లలో సమాజానికి అత్యుత్తమ నాయకులను అందించిన ఘనత హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకు దక్కుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హెచ్పీఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మైక్రోసాఫ్ట్ సత్యనాదెల్లా, శంతను నారాయణ వంటి వారు ఈ పాఠశాలలోనే విద్యను అభ్యసించారని గుర్తు చేశారు. పాఠ్యాంశాలు బోధించడంతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్న హెచ్పీఎస్ ను అభినందించారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు, భిన్న పరిస్థితిలో సమర్థంగా పనిచేసే వారికి మాత్రమే అవకాశాలు అధికంగా ఉంటాయని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీగా ఉండనున్నారు. ఢిల్లీలో అధికార నివాసాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ నంబర్ 23లో ఉన్న అధికారిక నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తొలిసారి అధికారిక నివాసానికి సీఎం రేవంత్ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికార నివాసం నుంచి ఖాళీ చేయడంతో ఈ రోజు సీఎం రేవంత్ సందర్శించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లో గల బంగ్లాకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. బుధవారం కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉండనున్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఎస్సీ చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి అందించనున్నారు. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపైన కేంద్రంలోని ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన ముగించుకొని గురువారం తిరిగి హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఘటన జరిగిన సమయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు వెళ్లాయి. వచ్చిన ఫిర్యాదులను అనుసరించి రాష్ట్ర సీఎస్ కు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. సీఎస్ నుంచి సమాచారం తీసుకుని 2 వారాల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్రమంతా అలుముకున్నట్టే కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేశారని ఈటెల రాజేందర్ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలో సమావేశం ఈటెల రాజేందర్ నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎందుకో ఈసారి ప్రజలు మాకు ఓట్లు వేయలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని, అది ప్రజల ఇష్టం కాబట్టి ప్రజల తీర్పును శివసాహిస్తామని తెలిపారు. గతంలో లాగా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాము హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ఆదరణ పరిష్కరిస్తానని చెప్పి నుంచి అధికారం ఇంత తొందరగా విమర్శించడం కోసం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుకుంటుంది. రెండవ మాట ఏంటంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 2019లో కూడా ప్రతిపక్షంలో అత్యంత సీట్లు భారతీయ జనతా పార్టీ కంపెనీ ఆనాడు కేవలం ఒకే సీటు ఉన్న భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. ఇవాళ 8 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 19 సీట్లలో 2వ స్థానం గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 15% ఓటు సాధించిన భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత, దేశ అభివృద్ధి, దేశ రక్షణ నరేంద్ర మోడీ గారి మాత్రమే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో క్షేమంగా ఉండాలని భావిస్తాను. కాబట్టి ఎవరిని కదిలించినా కూడా ప్రగతి లక్ష్యం, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, బీఆర్ఎస్ తీసుకువచ్చిన కళ్యాణ లక్ష్మి పథకంతో ప్రతి నిరుపేద ఇంట్లో ఆనందం నెలకొందని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఉమ్మడి గట్కేసర్ మండలం పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు గట్కేసర్ ఎంపీడీఓ కార్యాలయంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
మేడ్చల్ను మరింత అభివృద్ధి చేసి ఉత్తమ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతామని మల్లారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఘన విజయం అందించిన మేడ్చల్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్లు, వైఎస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ నేతలు ఆరోపించారు. వెంటనే ఆటో డ్రైవర్లు ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ ముందు గ్రేటర్ హైదరాబాద్ ఆటో టాక్సీ డ్రైవర్ యూనియన్ ధర్నా చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తాము నష్టపోతున్నామని బీఎంఎస్ జాతీయ నాయకుడు రవిశంకర్ అన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడ్ బైక్ల అక్రమ వ్యాపారం వల్ల ఆటో డ్రైవర్స్ తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ తీరు మార్చుకుని మహాలక్ష్మి పథకం సవరించి ఆటో డ్రైవర్లకి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఉందో అది ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తుందనేటువంటిది నిరసిస్తూ ఈ అమలుని నిరసిస్తూ మేము బస్ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క ఆటో యూనియన్ల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు కనీసం 300 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము నెలకు 1000 రూపాయలు ఇస్తామని. మాకు నెలకు 1000 రూపాయలు వద్దు, రోజుకు 1000 రూపాయలు మేము సంపాదించుకునేటువంటి ఒక ప్రణాళికని రూపొందించమని చెప్పి నిన్న రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చెప్పాం. ఈరోజు ఆర్టీసీ ఎండి వారికి కూడా చెప్పడం జరిగింది, వినతి పత్రం కూడా ఇచ్చాం. 70% మంది మహిళలు బస్ ఎక్కి ప్రయాణం చేస్తుంటే 70% మంది మహిళలు ఈరోజు ఆటోలు ఎక్కకుండా ఉన్నారు. కాబట్టి గత 10 రోజులుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు పస్తులు ఉన్నాయి. కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే బస్సులు లేవో రూట్లలో అక్కడ బస్సులు పెట్టండి. ఏవైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్లో నడిచేటువంటి దగ్గర బస్సులను తగ్గించండి. లక్ష్మి పథకం ద్వారా రోడ్డుపై నడుస్తున్న ఆటోలంతా రోడ్డుపై రావడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఏ పనున్నా అంటే పురుషులు పోయే పని మహిళలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ నష్టపోతుంది. దాంతోపాటు మా ఆటో డ్రైవర్లు అందరూ కూడా నష్టాల పాలవుతుర్రు. దీంతోపాటు ఈ ఓలో, ఊబర్, ఆటో ఏవైతే ర్యాపిడ్ ఈ బైకులు ఉన్నాయో దాని ద్వారా కూడా ఆర్టీసీ కార్మికులు మన ఆటో డ్రైవర్లు కూడా చాలా నష్టపోతున్నారు. కనుక రోజువారీ ఖర్చులు వెళ్ళేది కష్టమైపోయింది, ఫైనాన్స్లు వెళ్ళేది కష్టమైంది, ఇంటి పోషణ కష్టమవుతుంది, స్కూల్ పిల్లల ఫీజులు వెళ్ళేది కష్టమవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ టైము, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టకుంటే పిల్లలను స్కూళ్ళకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం 4-5 లక్షలు పెట్టి ఆటో కొనుక్కుంటున్నాము. ఆటో కొన్న తర్వాత కూడా దాని రోజువారీ ఖర్చులు కూడా ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. కనుక ప్రభుత్వం వెంటనే ఈ మహాలక్ష్మి పథకాన్ని పునరాలోచించాలి. మరియు ఈ ఆటో డ్రైవర్లకు కూడా రోజు 1000 రూపాయల భృతి ఇచ్చే విధంగా. అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైంది. కనీసం 10 స్థానాలు తమ ఖాతాలో వేసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. 4 సెట్టింగ్ స్థానాలతో పాటు అదనంగా 6 స్థానాలపై గురిపెట్టింది. మరిన్ని వివరాలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి మ్యాప్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రాజకీయాల్లో హాట్గా తయారైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరమైన చర్చకు దారితీస్తూ ఉంది. ఇప్పటికే టీపీసీసీ యొక్క పిఎస్సి కమిటీ తీర్మానించిన నేపథ్యంలో ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడాలని తీర్మానించింది. ఈ తీర్మానాన్ని కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి తెలియజేయడం జరిగింది ఢిల్లీ పర్యటనలో. అదేవిధంగా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి, ఏఐసిసి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కూడా ఆయన కలవడం జరిగింది. ఈ కీలక నేతల్ని కలిసిన నేపథ్యంలో ఇక్కడ సోనియా గాంధీతో పోటీ చేయించడంతో పాటు ఇక్కడ మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరిని తీసుకోవాలి అనే ఆసక్తికరమైన చర్చ కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు, ముఖ్యమైన నేతలు ఎమ్మెల్యేలుగా ఓడిపోవడం జరిగింది. వాళ్లకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఒక డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే గిరిజన నేతగా ఉన్న, ఆదివాసీ నేతగా ఉన్న పోడం వీరయ్య ఏఐసిసికి అర్జీ పెట్టుకున్నారు, ఒక లేఖ కూడా రాయడం జరిగింది.
అలాగే ఇంకొంతమంది నేతలు సంగారెడ్డి నుంచి ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కావచ్చు, అలాగే నాంపల్లిలో కొద్ది ఓట్ల తేడాతో ఎంఐఎం చేతిలో ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కావచ్చు, అలాగే ముషిరాబాద్ నుంచి ఓడిపోయిన అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళంతా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గ స్థానంలో చోటు కల్పిస్తే బాగుంటుందని పార్టీ ముఖ్య నేతల్ని కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం ఎలా తీసుకుంటే బాగుంటుందనే విషయాలు కూడా కేసీ వేణుగోపాల్తో చర్చలోకి వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే గతంలో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఇందిరాగాంధీ మాజీ ప్రధాని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసిన నేపథ్యం ఉంది కాబట్టి ఈసారి సోనియా గాంధీని అంటే గతంలోనే గాంధీ కుటుంబం నుంచి ఒకరిని రాహుల్ గాంధీని కానీ ప్రియాంక గాంధీని కానీ ఇక్కడ పోటీ చేయించాలని సోనియా గాంధీని కానీ ఎవరినో ఒకరిని ఇక్కడ పోటీ చేయించాలనే చర్చ జరిగింది పార్టీలో. కానీ తాజాగా జరిగిన పిఎస్సి కమిటీలో సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని పిఎస్సి కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ గతంలో పార్టీ కోరుతున్నట్లుగా సోనియా గాంధీని ఇక్కడ పోటీ చేయాలనే కోరిక మరింత డిమాండ్ పార్టీలో పెరిగినట్లు తెలుస్తూ ఉంది. ఈ మేరకు ఏ మేరకు సోనియా గాంధీ అంగీకరిస్తారు అనేది పక్కన పెడితే కనుక ఇక్కడ ఆమె గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు పార్టీ అంతా ఏకతాటిపైకి ఐక్యతగా ఏర్పడే ఒక బలం వచ్చింది. అలాంటి బలాన్ని మరొకసారి అలాంటి ఒక ఊపును పార్టీకి రావాలి అంటే సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందనేది మరొక పార్టీ అభిప్రాయంగా ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి నేపథ్యంలోనే ఏకగ్రీవ తీర్మానం జరిగినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ బీజేపీ వైపు కూడా మోడీ తెలంగాణ నుంచి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీ కూడా ఇక్కడ పోటీ చేయాలనే వస్తున్న డిమాండ్కు ప్రాధాన్యత పెరిగింది. ఒక తీవ్ర చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్లో జరుగుతున్న సంఘటన కావచ్చు, పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ జరుగుతున్నటువంటి తీరు కావచ్చు, ఏదైతే స్మోక్ దాడిపై జరుగుతున్న విపక్షాల కౌంటర్ను తిప్పికొట్టడానికి పార్లమెంట్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఇవంతా కూడా ఇవన్నీ కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరొకసారి తీవ్ర రూపం దాల్చడంతో వేడెక్కిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడంలో విఫలమైందని ఉద్యమ నాయకురాలు రేష్మా హుస్సేన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమ నాయకురాలు రేష్మా హుస్సేన్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా కృతజ్ఞత తెలిపారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉద్యమకారులను గుర్తించడంలో ఘోరంగా విఫలమైందని రేష్మా హుస్సేన్ విమర్శించారు. నూతనంగా సీఎం పదవి బాధ్యతలు చేపట్టిన ముఖ్య రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలపడం చాలా ఆనందదాయకమన్నారు. ఉద్యమకారులకు తగిన అర్హత కలిగిన వారికి జాబ్లలో రిజర్వేషన్, నామినేటెడ్ పదవులు కూడా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఉద్యమ నాయకులు శంకర్, ఈశ్వర్లాల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉద్యమ పార్టీ, ఏదైతే ఉద్యమ నేత అని చెప్పుకున్న ఈ బట్టెబాజులు, బఫున్లు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్లు గడిచిన పందికొక్కుల్లాగా ఈ రాష్ట్రం మీద వాడి పగ్గం ఎక్కి తిని ఇలా కనీసం ఉద్యమకారులను గుర్తించలేదు. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలా 2 డిమాండ్స్ ఉద్యమకారుల గురించి పెడుతూ ఇలా ఉద్యమకారుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడం, వాళ్ళను గుర్తింపు చేస్తామని చెప్పడం అనేది హర్షణీయము, అభినందనీయము. మేము ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాటితో పాటు ఏదైతే మీరు ఉద్యమకారులుగా గుర్తిపిస్తూ వాళ్ళకు పెన్షన్లు ఇస్తూ వాళ్ళకు 250 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నారో దాంతో పాటు ఈ ఉద్యమకారులకు హెల్త్ కార్డులు, తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైతే పెళ్లిలైన వాళ్ళ పిల్లలకి ఉచిత విద్యను అందించడము. టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 78 మంది ఎంపీలను ఒకే రోజు సస్పెండ్ చేయడం పార్లమెంటు చరిత్రలో ఇదే మొదటిసారని, ఇది పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చని అన్నారు. లోక్సభలోకి 2 అగంతకులు రావడం భయభ్రాంతులకు గురి చేసిందని, ఇంకేమైనా ప్రమాదం కలిగించి ఉంటే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు భద్రతపై చర్చ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు.
వికసిత్ భారత్ అంటే ఇదేనా? బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. పార్లమెంటుపై ముష్కరుల దాడి జరిగిన రోజే ఈ ఘటన జరగడం భద్రతా వైఫల్యమని, పార్లమెంట్లో చర్చ జరగాలని, ప్రజలందరికీ తెలియాలని నిరంజన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజావాణి కార్యక్రమం నేడు ప్రజాభవన్లో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రజాభవన్ బాట పట్టారు. ఆర్జీదారులు విన్నవించుకుంటున్న సమస్యల్లో ఎక్కువగా భూ సమస్యలే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. హైదరాబాద్లోని ప్రజాభవన్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజావాణికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై వారి వినతులను పరిశీలించారు. కిలోమీటర్ దూరం వరకు బారులు తీరిన ఆర్జీదారులు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందజేశారు. పింఛన్లు, ఇల్లు, ఉద్యోగాలు, రవాణా రంగంలోకి బిల్లులు తగ్గించాలనే వినతులతో పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. కార్యక్రమంలో అధిక శాతం ఫిర్యాదులు ధరణి పోర్టల్ వల్ల తమ భూములు పోయాయని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ భూములు కబ్జా చేశారని ప్రభుత్వాన్ని వేడుకున్నవే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఈ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన కమిన్స్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఇరు ఫ్రాంచైజీలు తగ్గేదేలే అన్నట్లు పోటీ పడటంతో కమిన్స్ ధర అమాంతం పెరిగిపోయింది. చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షల భారీ ధరకు తగ్గించుకుంది. దాంతో గత సీజన్లో అత్యధిక ధర 18.50 కోట్లకు అమ్ముడైన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరణ్ రికార్డు బద్దలైంది. పంజాబ్ కింగ్స్ శామ్ కరణ్ ను 18.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధరగా ఉండగా తాజా వేలంలో కమిన్స్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2020 సీజన్లో కమిన్స్ 15.5 కోట్లు పలికాడు. అప్పుడు కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2022 సీజన్ వరకు ఆ జట్టుకే ఆడిన అతను వన్డే ప్రపంచ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం గత సీజన్ ఐపీఎల్ ఆడలేదు. ఇప్పటి వరకు 42 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన కమిన్స్ 45 వికెట్లతో 379 పరుగులు చేశాడు. లోయార్డర్లో పరుగులు చేయగల సామర్థ్యం ఉండటం, ప్రపంచ కప్ గెలిచిన అదృష్టం. హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి 1 గంట వరకే కొత్త ఏడాది వేడుకలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కెపాసిటీకి మించి పాసులు ఇవ్వవద్దని ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొత్త ఏడాది సందర్భంగా వేడుకలను రాత్రి 1 గంట వరకే ముగించాలని, ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాల్సిందే అని సిపి తెలిపారు. పార్టీలో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు. అలాగే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పార్టీలో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం ఉండకూడదని హెచ్చరించారు. ఈవెంట్స్ లో కెపాసిటీకి మించి పాసులు ఇవ్వకూడదన్నారు. పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చూసుకోవాలని, సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించవద్దని తెలిపారు. లిక్కర్ సంబంధిత ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదని, న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఒకే ఇంట్లో 6 హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్ తో పాటు మరో 4 అదుపులోకి తీసుకున్నట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఆమె మంగళవారం కేసు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఒక్కొక్కరిని ఒక్కో ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిపారు. ప్రశాంత్తో పాటు గూగులోతు విష్ణు, బానోతు వంశీ, వడ్డమ్మ, మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నవంబర్ 29 రోజు ప్రసాద్ను రాళ్లతో కొట్టి చంపి పూర్తి చేశారని నిందితుడు విచారిస్తే తేలిందన్నారు. ఈ హత్యలు చేయడానికి వాడిన టాటా ఆల్ట్రోజ్ కారు, భూమి పత్రాలు, 30,000 రూపాయలు, 5 సెల్ ఫోన్లు దొరికినట్లు చెప్పారు. ఆ ఫోన్లు కూడా మృతి చెందిన వారిగా గుర్తించామని అన్నారు. అదే గ్రామానికి చెందిన పూణే ప్రసాద్ అనే అతనితోటి చిన్నప్పటి నుంచి అక్వింటెన్స్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. అతని ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పరిచయం ఉంది. సో ఈ ప్రసాద్ అనే అతని మీద 2018లో ఒక కేసు అయింది. సో ఒక అమ్మాయి వీడియోస్ తీసి సర్క్యులేట్ చేయడం వల్ల తను సూసైడ్ చేసుకోవడం వల్ల ఇతని మీద ఒక 354D అండ్ 306 కేస్ రిజిస్టర్ అయింది. సో ఆ తర్వాత హీ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఫర్ వర్క్. లాస్ట్ ఇయర్ అంటే 2022లో హీ హ్యాస్ రిటర్న్ టు ఇండియా. సో రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అవ్వడము అండ్ ముందు వేరే దేశంకి వెళ్ళడం వల్ల ఇతనికి ఖర్చులు అయ్యాయి. ఒక 3.5 lakh వరకు అప్పు తీసుకున్నాడు ఈ మెయిన్ అక్యూజ్డ్ ప్రశాంత్ దగ్గర నుంచి.
ఈ డబ్బులు రిటర్న్ ఇవ్వడం కోసము ఆల్సో తన ఇల్లు ఒకటి ఉంది మక్లూరులోనే, అది గనక దాని మీద ఏదన్నా మార్ట్గేజ్ లోన్ పెడితే కొంచెం అప్పు కట్టచ్చు అండ్ డబ్బులు కూడా ఉంటాయనే ఉద్దేశంతో హీ హాజ్ అప్రోచ్డ్ ప్రశాంత్ A1. ఇతను సజెస్ట్ చేసినది ఏమిటంటే ఆ ఇల్లు నా పేరు మీద గనక రాస్తే నేను దాని మీద మార్ట్గేజ్ లోన్ పెట్టి ఈ అప్పు అండ్ ఇది కాకుండా అడిషనల్గా వచ్చిన డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పడం జరిగింది. జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్ను సవాలు చేస్తూ మసీదు కమిటీ వేసిన అన్ని పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే ఆలయ పునరుద్ధరణకు సంబంధించిన విచారణను 6 నెలల్లోగా పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాటం జరుగుతుంది. ఈ క్రమంలోనే మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ వారణాసి కోర్టులో గతంలో దాఖలైన పిటిషన్లను అంజుమన్ ఇంతేజామియా కమిటీ, ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశాయి. దీనికి సంబంధించి 5 పిటిషన్లు వేశాయి. వీటిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు